అందరికి నమస్తే. అందాల పోటీలు ఏమవసరం ఉంది అంటే ఏదో అనవసరమైన స్టేట్మెంట్లు ఇచ్చి నిర్వహిస్తున్నారు. దానివల్ల కంపెనీలు వస్తాయంట, ఉద్యోగాలు వస్తాయంట. రాకపోతే రేపు మాట్లాడదాం మళ్ళీ. కానీ తెలంగాణ ఆత్మగౌరవం అనేది ఉంటుంది కదా, వీళ్ళకి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ వాళ్ళకు ఆత్మగౌరవం అనేది ఏమి ఉండకపోవచ్చు. కానీ తెలంగాణ ప్రజలకైతే ఆత్మగౌరవం ఒకటి ఉంటుంది కదా, దాన్ని లేకుండా చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి గదే దరిద్రం. ఓనాడు చార్మినార్ లేపేస్తారు, ఓనాడు వరంగల్ కళాతోరణం లేపేస్తారు, ఓనాడు చేయకూడని పనులు చేపిస్తారు. ఎందుకంటే ఇదే సాంప్రదాయం. ఎవరి సాంప్రదాయం ఎక్కడ సాంప్రదాయమో తెలియదు. ఒక్క వీడియో తిరుగుతుంది. ఒక్క వీడియో నిన్న ఈ అందగత్తెలు అనను అనకూడదో తెలియదు, వరల్డ్ మిస్ ఇండియా కాంటెస్టర్స్ వాళ్ళు రామప్ప గుడికి పోయినారు కదా, అక్కడ జరిగిన ఒక విషయము, ఒక వ్యవహారం, ఒక వీడియో సోషల్ మీడియా తిరుగుతుంది. దానికి కౌంటర్ ఇవ్వలేక వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కౌంటర్ ఇచ్చేది కూడా మళ్ళీ దొరికిపోయే కౌంటర్లే ఇస్తున్నారు. ఇది మన సాంప్రదాయం అని చెప్తున్నారు వాళ్ళు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల సంప్రదాయాలు తెలుసు కదా. వీళ్ళు చెప్తేనే మనకు సంప్రదాయాలు తెలుస్తాయనేది ఏం కాదు కదా. మనం అందరం తెలంగాణలోమే కదా. ఈ వీడియో చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీకు ఆ వీడియో చూడండి ఫస్ట్. ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం. ఇత్తడి పళ్ళాలు, ఇత్తడి చెంబులు, మనోళ్ళు నీళ్ళు పోస్తున్నారు. మనోళ్ళే, మన తెలంగాణ వాళ్ళు మన పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అంటున్నారు. ఒక ఆమె ఇక్కడ ఆమె కాలేమే కడుక్కున్నది, ఇక్కడ వీళ్ళందరూ నీళ్ళు పోస్తున్నారు వరుసగా. తర్వాత వెనక టవల్ ఉంది, టవల్ తుడుచుకోమని చెప్తే ఈమెకి ఇచ్చింది, ఈమె వంగబడి తుడుస్తుంది. సింపుల్. ఇక ఈ సాంప్రదాయం ఉందా? మన తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంది. ఎవరో ఇంటికి చుట్టాలు వస్తే నీళ్ళు ఇస్తాం కాలు కడుక్కొని రమ్మని, అంతవరకు ఓకే. కానీ నీళ్ళు మనమే కాళ్ళ మీద పడి కాలు తుడుచుకుంటా, వీళ్ళు మన తెలంగాణ చుట్టాలంట, వీళ్ళు మళ్ళీ తెలంగాణ ఆడపడుచులంట, అందుకని చెప్పి అట్లా చేసిరంట అని కాంగ్రెస్ వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు ఎవరింటికి పోయినా వీళ్ళే కాలు కడిగి నెత్తిన పోసుకొని వీళ్ళే మన కాలు తుడుస్తారా? ఇట్లా కనీసం వాళ్ళ చుట్టాలకన్నా నీళ్ళు ఇస్తారా వీళ్ళు? వాళ్ళ చుట్టాలకు నీళ్ళు ఇచ్చే సాంప్రదాయం తగ్గిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ పల్లెటూరులో ఉన్నట్టుంది. ఇంకా కొంచెం సిటీలో అయితే అట్లాంటివి ఏం లేవు. వచ్చినాయనే కాలు కడుక్కొని రావాలి. అసలు కాలు కూడా కడుకునే సిస్టమ్ బంద్ చేసినారు. అది కూడా నాకు తెలిసి మళ్ళీ ఇత్తడి పల్లెలు ఈ సాంప్రదాయం కూడా లేదు. ఇత్తడి చెంబులు కొత్తయి. ఆ రామప్ప టెంపుల్లో ఉన్నారో గవర్నమెంట్గా ఉన్నదో ఇవే మొత్తం. ఆ వేములవాడ టెంపుల్ కాడ 32,000 పెట్టి భోజనాలు, ఒక్కొక్కరికి పంచెలు అవన్నీ కొనిచ్చారు కదా. అట్లా ఈడ కూడా ఇవి కొన్నారు. ఆడ కూడా ప్లేట్లు కొత్తయి, అన్నీ కొత్తయి, ఫ్యాన్లు కొత్తయి. వేములవాడ టెంపుల్ పోతే రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ వీళ్ళు పోతే మళ్ళీ ఇవన్నీ కొత్తవి కొన్నారు. కొని నీళ్ళు ఇవ్వడం కూడా సాంప్రదాయమే, మన సాంప్రదాయమే. కానీ ఈ ఇత్తడి పల్లెలు పెట్టి కడుక్కోవడం అనేది కొత్తది. మరి ఈ నీళ్ళు ఏమైనా నెత్తిన నీళ్ళు చల్లుకుంటారా కాంగ్రెస్ వాళ్ళు? ఏమన్నా దేనికోసం ఇది చేసిండ్రు? తుడిచిండ్రు. తుడిస్తే అది సాంప్రదాయం అంటారు. తుడుస్తారు ఎవరి కాళ్ళని ఎవరు? భర్త కాలు భార్య, భార్య కాలు భర్తనే ఎవరు తుడిస్తట్లేరు ఈ కాలంలో. పసుపు రుస్తే అదొక సాంప్రదాయం మళ్ళీ. సరే, వాళ్ళు టెంపుల్కి వచ్చారు కాబట్టి టెంపుల్కి పోయే ముందు వాళ్ళు మన మామూలుగా మహిళలు పసుపు పెట్టుకుంటారు కదా కాళ్ళకు, అది పెట్టుకుంటే ఒక సాంప్రదాయం అని అనొచ్చు. ఈ తుడవడం ఒక సాంప్రదాయమా? కాళ్ళు మనం బానిసలమా? ఇది సాంప్రదాయం అనాలన్నా, బానిసత్వం అనాలన్నా? అంటే జనాలను బానిసత్వం వైపు తీసుకుపోవడం అనమాట ఇది. నిన్న నుంచి తిరుగుతుంది ఈ వీడియో. దానికి సమాధానం దీనిలో ఇదొకటి తిరుగుతుంది సోషల్ మీడియాలో. టర్కీ హెల్ప్డ్ పాక్. మొన్న పాకిస్తాన్లో టర్కీ హెల్ప్ చేసింది కదా, వాళ్ళకు ఆర్మీని కూడా ఇచ్చింది. చచ్చిపోయిన దానిలో 2-3 టర్కీ ఆర్మీ కూడా ఉన్నారంట, పాకిస్తాన్లో చచ్చిపోయిన వాళ్ళ దానిలో. తర్వాత తెలంగాణ ఉమెన్ మేడ్ టు వాష్ ఫీట్ ఆఫ్ టర్కీ అండ్ అదర్ మిస్ వరల్డ్ కాంటెస్ట్. 101 కన్సల్టెంట్ అంటే మీ పేరు చెప్పిర్రయ్యా. 101 కన్సల్టెంట్ అంట ఇప్పుడున్న లిస్టులో. 120 దేశాల్లో టర్కీ ఆమెకు కూడా టర్కీ ఆమెకే మనోళ్ళు బాగా సేవ చేసినట్టున్నారు, దేశానికి బాగా చేశారని చెప్పి చేసినట్టున్నారు. ఇక దీనికి ఇక ఎక్కడ లేని చేసిర్రు మా వాళ్ళే, మేమే చేసినాం అని చెప్పుకుంటున్నారు. అసలు వీళ్ళ అందాల పోటీలతో ఏమొస్తుందో ఏం రాదో ఎవరికి క్లారిటీ లేదు. కడియం సిఆర్ మాత్రం కంపెనీలు వస్తాయని చెప్పిండు. ఏ కంపెనీలు? టిక్లీ కంపెనీలు, బొటిపిల్ల కంపెనీలు, తర్వాత కాటక కంపెనీలు, అట్లాంటివి ఏమైనా వస్తాయేమో తెలియదు మనకు. దాంట్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారో కూడా తెలియదు. చార్మినారు
కాకతీయ కళాతోరణమేమో గవర్నమెంట్ రాగానే ఇవి రాచరికానికి చిహ్నాలని చెప్పిండ్రు. పోయి ఆడికి తీసుకొని పోయినారు. మొన్న చార్మినార్ కాడ ఫోటోలు దిగిన వాళ్ళు మళ్ళీ రాచరికం కాడికి ఎందుకు తీసుకుపోయినారో తెలియదు, ఆ వరంగల్కి ఎందుకు తీసుకుపోయినారో తెలియదు. వీళ్ళు ఏడికి పోతే ఆడ మొత్తం ట్రాఫిక్ ఆపి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ పోతే అక్కడ ట్రాఫిక్ ఆపేస్తున్నారు. చార్మినార్ మొత్తం బంద్, లాడ్ బజార్ మొత్తం బంద్. అసలు నాకు అర్థం కాని విషయము, ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు అప్పప్పుడు నిర్వహిస్తుంటాయి. నేను నిర్వహించొద్దని కూడా ఎప్పుడు అనలేదు, నిర్వహించాలి కూడా. మొన్న యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు అవసరమా ఆలోచించుకోండి అన్నారు అందరు, కానీ నిర్వహించవచ్చు. నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ గవర్నమెంట్ నిర్వహిస్తాయి, కానీ దానివల్ల వచ్చే లాభం ఏందో చెప్పాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొత్తం ఈవెంట్లో ఒక 5 నిమిషాలు ఉండొస్తే అదే గ్రేటు. మన ముఖ్యమంత్రికి ఏం పని లేదా, లేకపోతే ఆడనే పని ఉందామో తెలియదు, రోజు పోయి గంటలు ఆనే ఉంటుండు. చూడలే మొన్న మినిస్టర్స్ అందరు పోయి రాత్రి మొత్తం డిన్నర్ అక్కడనే చావుమల ప్యాలెస్. ఆడ డిన్నర్ హోటల్స్ ఏమి ఉండవు, బయటికి వెళ్ళి తెప్పిస్తారు. తాజ్కృష్ణకి వెళ్ళి తెప్పించిండొచ్చు బహుశా అని ఒక చర్చ నడుస్తుంది. తాజ్కృష్ణ అంటేనే నాకు వేములవాడ గుర్తుకొస్తుంది. తాజ్కృష్ణ నుంచే వేములవాడకు ప్లేట్ 32,000 రూపాయలు. అది వెజ్ గుడి కాబట్టి, ఇక్కడ నాన్ వెజ్. ఆల్రెడీ వాట్సాప్లో తిప్పుతూనే ఉన్నారు 1,04,000 ఒక ప్లేట్ అని, 1,04,000 ఒక ప్లేట్ అని. ఆడ 3,000 మందికి భోజనం పెట్టిండ్రు. ఎవరి డబ్బులు ఎవరు ఖర్చు పెడుతున్నారు? అప్పులు పుడతలేమంటారు, చెప్పుల దొంగ అంటారు. మరి ఈ డబ్బులన్నీ దేని ఖర్చు పెడుతున్నారు, ఎట్లా ఖర్చు పెడుతున్నారు? ఇదంతా దుబారా ఖర్చు ఇదంతా. ఓ పక్క మన పైసలు పోతున్నాయి, మన గౌరవం పోతుంది. పాపం మన ఆడపడుచులు తెలంగాణ మనుషులు అయితే మనసు కలుపుకోమంటుంది. ఇంకా ఈ ఆత్మగౌరవం లేనోళ్ళు, తెలంగాణ అంటే పెద్దగా సంబంధం లేనోళ్ళు, మాకేం సంబంధం లేదు తెలంగాణతో, జస్ట్ మేము అధికారంలోకి వచ్చినాం, మేము పాలిస్తున్నాం గంతే అనుకుంటే ఏమన్నదు, ఏం కాదు. ఇది కూడా ఒక ప్రక్రియ అంతే. తుడుస్తారు, మస్తు తుడుస్తారు. అప్పట్లో రేవంత్ రెడ్డి ఒక మాట అనండి, మా ఇంటి ముందరికి వెళ్ళి ఎవరన్నా దళితులు పోతే చెప్పులు ఇట్లా పట్టుకొని పోతారు, నడవరు చెప్పులు వేసుకొని మా ఇంటి ముందని. గవే నాకు కనిపిస్తుంది ఈడ కూడా. అంటే జనాలు, తెలంగాణ జనాలు అనేవాళ్ళు అట్లుంటారు. వీళ్ళు మాత్రమే దొరలు. తెలంగాణ జనం ఇట్లా ఈ దొరసన్ల కాలు కడగాలన్నమాట. ఎందుకు కడగాలి అసలు? ఎట్లా చుట్టాలు అవుతారు వీళ్ళు? ఎట్లా మన తెలంగాణ ఆడపడుచులు అవుతారు వీళ్ళు తెలంగాణ కోసం ఏమైనా చేసిండ్రా? డబ్బులు తీసుకొని కాంటెస్ట్ చేస్తున్నారు, రేపు గెలిచాక మళ్ళీ డబ్బులు ఇస్తారు, మన తిండి తింటున్నారు, మనం ఇచ్చిన హోటల్లో ఉంటున్నారు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే, దరిద్రం ఏంటంటే, ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి తెలియకపోవడం ఏంటంటే, కనీసం స్మితా సబర్వాల్ ఉన్న ఆమె కానీ తెలిసేదేమో కొద్ది సాంప్రదాయాలు. ఆమెను తీసి పడేసిండ్రు కదా, ఆమెను తీసి పక్కన పడేసి జయేష్ రంజన్కి ఇచ్చిర్రు. ఆయనకి ఏం తెలియదు. ఇవి తెలంగాణ సంప్రదాయాలు అనుకున్నాడేమో ఆయన కానీ చెప్పాల్సి ఉండే. వీళ్ళు వెనుక ఒక్కొక్కరు వెనుక ఒక్కొక్క మనిషి వెనుక దాదాపు 10-15 మంది వచ్చిర్రట. ఒక్కొక్క మనిషి వెనుక 10-15 మంది. గాలి కొట్టేవాళ్ళు, మేకప్ వేసేవాళ్ళు, డ్రెస్సింగ్ వేసేవాళ్ళు, ఇంకా ఏమేం చేస్తారో వాళ్ళు, అసిస్టెంట్లు, పిఆర్ఓలు. వీళ్ళు ఇక్కడ వచ్చినట్టు వాళ్ళ దేశానికి రాయబారం పంపాలి కదా. ఇప్పుడు టర్కీ ఏమి వచ్చింది, టర్కీ దేశంలో మీడియాకు పంపాలి కదా. మన టర్కీ ఉమెన్ పలానా దగ్గర ఫుల్ ఇట్లా గౌరవం పొందింది, మొత్తం ఇట్లయింది అట్లయింది పంపాలి కదా. దానికోసమని వాళ్ళు ఎంబడి మీడియా మొత్తం ఒక మనిషి వెనక 10 మంది వచ్చారు. ఇంకా ఎక్కువనే ఉండదు, 3,000 మంది అంటే ఏంది అది? వీళ్ళు 128 మందో 108 మందో, 3,000 మంది అంటే ఒక్క మనిషి వెనక 30 మంది వచ్చినట్లు లెక్క అందరు కలిసి. ఒక కంటెస్టర్ ఒక అందగత్తె వెనుక 30 మంది వచ్చినట్లు లెక్క. మళ్ళీ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు దూసుకోరా, వాళ్ళు చేసుకోరా? మరి వాళ్ళే కూడా చూసినారు ఏంది కొంప తీసి? వాళ్ళే కూడా వీళ్ళే చూసుకుంటూ కూర్చున్నారు ఏంది? మీడియాకి అయితే రాలేదు. ఇదే సగం కట్ చేసినారు, ఇదే టక్కున కట్ చేసి పడేసారు ఇట్లా రాగానే. మన సాంప్రదాయాలు, మన సంస్కృతి తెలపాలంటే ఇదా పద్ధతి? వీళ్ళకి తెలుసా అసలు సంస్కృతి సాంప్రదాయాలు? మన ఇక్కడ సెక్రటేరియట్ కాడ 1 ఇయర్ గవర్నమెంట్ అయిందని చెప్పి పెట్టుకున్నారు ప్రోగ్రామ్, తెలుసు కదా. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా 16 ఈ పాటలు పెట్టుకున్నారు. అంటావా మామ, అంటావా మామ అని పాటలు పెట్టుకున్నారు. ఇవి తెలంగాణ సాంప్రదాయం అని అనుకుంటారు వీళ్ళు. ఇది వీళ్ళ కథ. తెలంగాణ సోయి లేదు, తెలంగాణ అనే ఒక ఆత్మగౌరవం లేదు, మన తెలంగాణ అన్న ఒక బాధ లేదు. పిచ్చు మనది, ఆడేతోళ్ళు వేరే వాళ్ళు, అట్లా అయిపోయింది. పిచ్చు తెలంగాణ పిచ్చులు వచ్చి వేరే వాళ్ళు ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఏం లేదు. దేనికోసం పెట్టినరు అందాల పోటీలో జనాలకు చెప్పరు. ఇట్లాంటి అడ్డమైన పనులు చేస్తారు ఎందుకో చెప్పరు.
అసలు ప్రభుత్వం దీనికి క్లారిఫై చేయాలి. మీరు సోషల్ మీడియాలో పనికిరాని వాళ్ళతో పోస్టులు పెట్టించుడు కాదు. గవర్నమెంట్ ఇట్లాంటి వచ్చినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బపడ్డప్పుడు మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. ఉత్తగా మేము అన్నీ తీసుకుంటూ పోతాం, మేము గవర్నమెంట్ కాబట్టి నడుస్తాం అనుకుంటే తప్పు. గవర్నమెంట్ కూడా మస్తు తప్పులు చేస్తాయి, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అవసరమైతే రెస్పాండ్ కావాలి, ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి బాధ్యులు ఎవరో దానికి ఒక వివరణ ఇవ్వకపోతే ఇంకా వీళ్ళ వరుస ఇంతే, వీళ్ళు ఇంతే అనుకుంటారు. ఏదో జనం ఓట్లు వేసినాం, జనం ఓట్లు వేసారు, మేము అయినాం, మేము మా బుద్ధి ఉన్నట్టు చేస్తామని. వీళ్ళు ఇళ్ళకి పోతే, మినిస్టర్స్ ఇళ్ళకి పోతే, ఎమ్మెల్యేలు ఇళ్ళకి పోతే అన్నం కూడా పెట్టరు కార్యకర్తలకు. వీళ్ళు మాత్రం మన డబ్బులు పెట్టి లక్షలు పెట్టి భోజనాలు ₹1,00,000 ప్లేట్ పెట్టి తింటారు. అంత వ్యవహారం నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.